హాయ్ గైస్, వెల్కమ్ టు పార్ట్ 2. ఇవాళ మనం ఏదైతే లాస్ట్ టైం వీడియోలో మనం ఏం చేసాం, ఇమేజెస్ అన్ని జనరేట్ చేయడం స్టార్ట్ చేసాం కదా. ఆ జనరేట్ చేసిన ఇమేజెస్ అన్ని మనం ఇప్పుడు డౌన్లోడ్ చేసుకొని కంపైల్ చేసుకొని వీడియో అవుట్పుట్ అనేది ఎలా వస్తుంది అనేది ఈ పార్ట్ 2లో చూద్దాం. AI with Mrudula. ఏవైతే ఇమేజెస్ మనం జనరేట్ చేసామో ఆ ఇమేజెస్ అన్నీ వచ్చేసినాయి. ఇవన్నిటిని నేను డౌన్లోడ్ చేసేసాను. డౌన్లోడ్ చేసి ఇప్పుడు మనం క్యాన్వాలో వాటిని కంపైల్ చేసుకుందాం. ఇప్పుడు మనం క్యాన్వాలోకి అయితే వచ్చేసాము. క్యాన్వాలో ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం కొత్త వీడియో చాప్టర్ తీసుకోక్కర్లేదు. ఎందుకంటే మనం ఆల్రెడీ సగం చేసిన వర్క్ని కంటిన్యూ చేస్తున్నాము. సో ఇక్కడ మనం ప్రాజెక్ట్స్లోకి వెళ్ళాలి. ప్రాజెక్ట్స్లోకి వెళ్ళి ఇక్కడ మీకు క్లియర్గా మీ రీసెంట్ ప్రాజెక్ట్స్ అన్నీ ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటాయి. వాటిలో నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ రీసెంట్ ప్రాజెక్ట్ అయితే ఇది కదా, రోమన్ ఎంపైర్ గురించి చేస్తున్నాము. సో ఇది మనం సెలెక్ట్ చేసుకొని దీనిలో ఆల్రెడీ కొన్ని ఇమేజెస్ అయితే మనం యాడ్ చేసాము. వాయిస్ ఓవర్ ఒకటి యాడ్ చేసాము. సో దాన్ని ఇప్పుడు మనం ఆ వర్క్ని ఇప్పుడు కంటిన్యూ చేద్దాం. కంటిన్యూ చేయడానికి బిఫోర్ మనకైతే వాయిస్ ఓవర్స్ అన్నీ యాడ్ చేసేసాం, కానీ ఇమేజెస్ అన్నీ అవ్వలేదు, రైట్? సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే రిమైనింగ్ ఇమేజెస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మనం ఇప్పుడు దీనిలోకి యాడ్ చేసుకుందాం. నాకు తెలిసి సీన్ 1 వరకు చేసాము. ఇంట్రొడక్షన్ తర్వాత సీన్ 1 వరకు చేసాము. సో మనం నెక్స్ట్ ఇమేజెస్ దగ్గర నుంచి మనం ఇప్పుడు అప్లోడ్ చేసేసుకున్నాం. దీనిలో ఫోల్డర్స్లోకి వెళ్ళాలి. ఫోల్డర్స్లో మనం ఒక రోమన్ ఎంపైర్ హిస్టరీ గురించి ఒక ఫోల్డర్ క్రియేట్ చేసాం కదా, ఆ ఫోల్డర్ ఓపెన్ చేసుకొని ఆ ఫోల్డర్లో ఉన్న ఇమేజెస్ అన్నీ మనం అప్లోడ్ చేసుకోవాలి. ఎలా అప్లోడ్ చేసుకోవాలంటే ఈ 3 డాట్స్లోకి వచ్చి ఇక్కడ అప్లోడ్ ఫైల్స్లోకి వెళ్ళి వీ హ్యావ్ టు అప్లోడ్ వాట్ ఎవర్ మనం ఎక్కడ దాకా అప్లోడ్ చేసాం, సీన్ 1 వరకు అప్లోడ్ చేసాం. సీన్ 1 నుంచి మనం రిమైనింగ్ నుంచి ఇక్కడ నుంచి అప్లోడ్ చేయాలన్నమాట. ఇక్కడ నుంచి మనం మిగతావన్నీ అప్లోడ్ చేయాలి. ఇట్ గివెన్ 7 చాప్టర్స్, ఇంట్రొడక్షన్తో కలిపి 8 అవుతున్నాయి. సో ఇవన్నీ మనం అప్లోడ్ చేస్తాం. ఇక్కడ దాకా అన్నీ సెలెక్ట్ చేసుకొని ఓకే చేస్తే మొత్తం మనకి అవన్నీ ఇందులోకి అప్లోడ్ అయిపోతాయి. ఎస్, ఈ టైం లైన్లో మీరు ఇక్కడున్న సీన్ని కొంచెం రైట్కి జరపాలి అంటే ఇక్కడ మీరు మీ కర్జర్ని ఇలా మూవ్ చేస్తే ఇది హైలైట్ అవుతుంది. ఇది మూవింగ్ బార్, దీన్ని పట్టుకొని ఇలా మీరు ముందుకి జరిపితే రైట్ సైడ్కి మీకు టైం లైన్ అనేది ముందుకి ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది. అన్నీ అప్లోడ్ అవ్వాలి. అయిన తర్వాత విల్ స్టార్ట్ డూయింగ్. లెట్స్ వెయిట్. అన్నీ అప్లోడ్ అయిన తర్వాత దెన్ విల్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ దట్. ఇంత ముందే మనం చేస్తే కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో లెట్ దెమ్ ఫుల్లీ అప్లోడెడ్. ఇప్పుడు ఈ క్యాన్వాకి వచ్చేసాం కదా. మనం అప్లోడ్ చేసే
ఇవి ఉన్నాయి కదా మన మన ఫోల్డర్లోకి ఎక్కించిన ఇమేజెస్ అన్నీ ఉన్నాయి. వాయిస్ ఓవర్స్ ఇమేజెస్ అని వాయిస్ ఓవర్ 2 అంటే ఇంట్రో తర్వాత వాయిస్ ఓవర్ 1 యాడ్ చేశాను. దీనికి మనం మిగతా ఇమేజెస్ ఏవైతే రిలేటెడ్ ఇమేజెస్ ఉన్నాయో అవన్నీ యాడ్ చేసుకుందాం. చాప్టర్ 1 సీన్ 1 వరకు చేసాం మనము. ఇప్పుడు చాప్టర్ 1 సీన్ 2 నుంచి చేయాలి. ఓకే, చాప్టర్ 1 సీన్ 2 ఇది. ఇక్కడ మనం కర్సర్ ఎక్కడ ఉందో చూసుకొని తర్వాత చేయండి, నాలాగా మిస్టేక్ చేయొద్దు. ఓకే, సో కర్సర్ షుడ్ బి ఎట్ ద లాస్ట్. ఇక్కడున్న ఒక బెనిఫిట్ ఏంటంటే మీరు ఇమేజ్ యాడ్ చేసేటప్పుడు వెళ్ళిపోతూ ఉంటుంది కర్సర్ని, మనం మళ్ళీ డ్రాగ్ చేసుకునే పని లేదు. స్టార్టింగ్ మాత్రం కరెక్ట్గా చూసుకోండి ఎక్కడ మనం పెడుతున్నాం అనేది. ఒకవేళ మీకు సీన్స్ గుర్తులేవు అనుకుంటే జస్ట్ ఇక్కడికి వచ్చి మీరు క్లిక్ చేస్తే మీకు సీన్ నెంబర్ కనిపిస్తుంది, మనం ఎలా సేవ్ చేసుకున్నాం అది. దాని ప్రకారం మీరు ఒక్కొక్క సీన్ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. చాప్టర్ 1 సీన్ 2 అయిపోయింది, సీన్ 3 అయిపోయింది, సీన్ 4 ఇది. ఇక్కడ సీన్ 4 వరకు అయిపోయింది. మన వాయిస్ ఓవర్ కూడా ఇక్కడ వరకు అయిపోయింది. సో మనం ఇక్కడ వాయిస్ ఓవర్ ఎప్పుడైతే ఎండ్ అవుతుందో ఒకసారి చెక్ చేసుకోండి వాయిస్ ఓవర్. సీన్ 5 ఇది. చాప్టర్ 1 సీన్ 6. చాప్టర్ 1 సీన్ 6. కానీ ఇక్కడ చూసారా వాయిస్ ఓవర్ వచ్చి మనకి అయిపోయింది, కానీ ఇంకా సీన్స్ అయితే ఇంకా ఎక్స్టెండ్ అయింది. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఈ సీన్స్ అన్నింటినీ ఆ వాయిస్ ఓవర్కి తగ్గ దీని వరకు మనం వాటిని అరేంజ్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఒక సీన్ మనకి 5 seconds ఇస్తాడు, దాన్ని మనం రెడ్యూస్ టు 3 seconds పాసిబుల్. సో దీనికి ఒక షార్ట్ కట్ ఉంది క్యాన్వాలో. ఏ సీన్ నుంచి ఏ సీన్ వరకు మనం సైజ్ తగ్గించాలనుకుంటున్నాం అక్కడి నుంచి అంతవరకు ఆ సీన్స్ వరకు షిఫ్ట్ పట్టుకొని ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ క్లిక్ చేస్తే మొత్తం సెలెక్ట్ అవుతాయి. సెలెక్ట్ అయిన తర్వాత ఆ సీన్ డ్యూరేషన్ ఇక్కడ పైన ఉంది కదా, ఈ డ్యూరేషన్ దగ్గరికి వెళ్ళి వీ వాంట్ టు మేక్ ఫ్రమ్ 5 seconds సీన్ టు 3 seconds, రైట్? 3.0 అనేసి ఎంటర్ చేస్తే ఇప్పుడు అన్ని సీన్స్ మనకి 3 secondsకి ఇదైపోతాయి. ఓకే, ఆ తర్వాత చూడండి సీన్ ఎంతవరకు వస్తుంది అనేది. తర్వాత ఒకసారి వీ హ్యావ్ టు లిసన్ అండ్ సీ హౌ ఇట్ ఈస్ కమింగ్. ఒకసారి వినిపిస్తాను సీన్ ఎంతవరకు ఎలా వచ్చింది అనేది. ఆ తర్వాత మిగతా సీన్స్ కూడా సేమ్ కంటిన్యూ చేయొచ్చు. According to Roman legend, the city of Rome was founded in 753 BC by twin brothers, Romulus and Remus. ఇక్కడ మనకి ట్విన్ బ్రదర్స్ అన్నారు, కానీ అక్కడ సీన్ వెళ్ళిపోయింది వాయిస్ ఓవర్ వచ్చేలోపు. సో ఈ సీన్ని ఆ ట్విన్ బ్రదర్స్ అన్న దగ్గర ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఓకే. The story says they were abandoned as babies and raised by a she-wolf. Eventually, Romulus founded the city and became its first king. While historians believe this story is mostly mythology, Rome did begin as a small settlement near the Tiber River in present-day Italy. Its location was perfect. The river provided water and transportation. Nearby hills offered protection from enemies, and Rome sat at the center of important trade. సో ఇక్కడ మనకి రివర్ గురించి మాట్లాడారు. సో మన సీన్స్కి మన వాయిస్ ఓవర్కి మ్యాచ్ అవ్వాలి. మ్యాచ్ అయ్యేటట్టు మన సీన్స్ డ్యూరేషన్ అనేది మార్చుకోవచ్చు. అన్ని 3 seconds యాక్యురేట్గా ఉండాలని లేదు. మీరు వాయిస్ ఓవర్ వింటూ
మీరు సీన్స్ని అరేంజ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే యూ విల్ అండర్స్టాండ్ ద హిస్టరీ ఆల్సో అట్ ద సేమ్ టైం మనం ఏం చెప్పాలనుకుంటున్నాం మీరు ఒక ఆడియన్స్గా వినడం వల్ల మీకు అర్థమవుతుంది అక్కడ ఏం జరుగుతుంది అనేది. సో మీకు అది యాక్యురేట్గా ఒక వ్యూయర్ సైడ్ నుంచి మీరు విన్నట్టయితే మీరు చెప్పే స్టోరీ మీకు అర్థం అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థమైతే ఆటోమేటిక్గా వినే వాళ్ళకు కూడా అర్థమవుతుంది. సో అలా మనం సీన్ని అలాగే వాయిస్ ఓవర్ని అరేంజ్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ వాయిస్ ఓవర్ పెట్టుకున్నాము. నెక్స్ట్ వాయిస్ ఓవర్కి మళ్ళీ వీ హ్యావ్ టు గో బ్యాక్ అండ్ గో టు ఆడియోలోకి వెళ్ళిన తర్వాత వాయిస్ ఓవర్ 1 is intro, వాయిస్ ఓవర్ 2 is chapter 1, వాయిస్ ఓవర్ 3 ఇప్పుడు వాయిస్ ఓవర్ 3. The Roman Republic was unlike most governments of its time. Instead of a king, elected officials and the Senate shared power. ఇది మీకు ఈ ఇమేజెస్కి సెట్ అయిపోతుంది. ఓకే ఆ వాయిస్ ఓవర్కి. సో విల్ కంటిన్యూ యాడింగ్ ఇమేజెస్ అక్కడ మళ్ళీ ఫోల్డర్లోకి రండి, మళ్ళీ రోమన్ ఎంపైర్ హిస్టరీలోకి రావాలి. మనం ఫస్ట్ చాప్టర్ ఇమేజెస్ అన్ని యాడ్ చేసేసాము. ఎక్కడ వరకు యాడ్ చేసారో గుర్తుపెట్టుకొని నెక్స్ట్ ఇమేజ్ నుంచి యాడ్ చేసుకుంటారు. ఇప్పుడు చాప్టర్ 2 నుంచి స్టార్ట్ అవుతుంది. క్యాన్వాలో ఒక ఇది ఏంటంటే మీరు ఏ ఆర్డర్లో యాడ్ చేస్తారో అదే ఆర్డర్లో మీకు కనిపిస్తుంది. ఒకవేళ మీకు ఎక్కడైనా షఫల్ అయినట్టు అనిపిస్తే కూడా జస్ట్ గో దేర్ అండ్ చెక్ ఇట్ అవుట్. ఓకే ఇక్కడ వరకు యాడ్ చేసాము. ఇది కూడా మనకి 5 seconds ఉన్నాయి. ఇక్కడ మనకి దీనికి ముందు యాడ్ అయిన ఒక 3 seconds ఉన్నాయి కదా. ఇక్కడ నుంచి మనం ఏం చేద్దామంటే ఈ లాస్ట్ సీన్ వరకు కాపీ చేసుకొని వీ మేక్ దిస్ డ్యూరేషన్ యాజ్ 3 seconds. ఇప్పుడు దీనికి సరిపోతుందేమో చూడండి. ఓకే లాస్ట్ సీన్ కొంచెం ఎక్స్టెండ్ చేసాను చూసుకోవచ్చు. మీకు వాయిస్ ఓవర్ ఎలా వచ్చింది దాన్ని బట్టి, ఎక్కడ ఎండ్ అవుతుందో దాన్ని బట్టి. ఓకే కొంచెం పెంచవచ్చు ఎందుకంటే మీ వాయిస్ ఓవర్ ఇంకా ఎక్స్టెండ్ అవుతూ ఉంది. 3 seconds పెడితే సరిపోవట్లేదు. సో దెన్ యూ కెన్ యాడ్. ఇక్కడికి సరిపోతుంది. సరే ఇట్లా మనం ఏంటంటే కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ సీన్స్ని వాయిస్ ఓవర్ని మాన్యువల్గా సెట్ చేసుకుంటే మీ స్టోరీకి మీ ఇమేజెస్ రిలేటబుల్గా ఉండాలి. లేదంటే పీపుల్ విల్ ఫీల్ ఎంగేజ్గా ఫీల్ అవ్వరు. సో దే విల్ డిస్కనెక్ట్ విత్ స్టోరీ. ఎందుకంటే హిస్టరీ కాబట్టి వీ హ్యావ్ టు మేక్ దమ్ ఎంగేజ్ విత్ ద విజువల్స్ మనం ఎంగేజ్ చేయగలము. సో ఇమేజెస్ అనేవి ఎందుకు జనరేట్ చేసుకున్నామంటే మన వాయిస్ ఓవర్కి ఇమేజ్ అనేది యాడ్ అవుతూ ఉండాలి. అట్ ద సేమ్ టైం వ్యూయర్ షుడ్ అండర్స్టాండ్ వాట్ యూర్ టెలింగ్. అప్పుడే వాళ్ళు ఎంగేజ్ అయి ఉంటారు మీ వీడియోకి. సో ఇవన్నీ మనం క్యాన్వాలో ఈజీగా చేసుకోవచ్చు. దట్ ఈస్ వై యూస్ క్యాన్వా మోస్ట్ ఆఫెన్. ఇప్పుడు థర్డ్ వాయిస్ ఓవర్ యాడ్ చేసుకుందాం. అగైన్ వాయిస్ ఓవర్కి సో ఇలా అన్ని వాయిస్ ఓవర్స్ అన్ని ఇమేజెస్ యాడ్ చేసి ఐల్ కమ్ బ్యాక్ టు యూ. దెన్ ఐల్ షో యూ ద ఫైనల్ అవుట్పుట్.
ఇంకా అన్ని ఇదైపోయినాయి, యాడ్ చేసేసాను. అన్ని వాయిస్ ఓవర్స్ అండ్ ఇమేజెస్ అన్నీ మనకి యాడ్ అయిపోయినాయి. ఇప్పుడు మనం దీన్ని ఒకసారి ప్రివ్యూ చూసుకుందాం. సో దీన్ని మనం ఏం చేయాలంటే షేర్ చేసుకునేటప్పుడు జస్ట్ గో టు ద షేర్ అండ్ డౌన్లోడ్. ఈ డౌన్లోడ్కి వెళ్ళిన తర్వాత సో ఇది పిఎన్జి డిఫాల్ట్ ఉంటుంది, దాన్ని మీరు హ్యావ్ టు గో టు MP4 వీడియోలోకి వెళ్ళి డైరెక్ట్ డౌన్లోడ్ చేయొచ్చు. ఇఫ్ యూర్ ఇన్ ద ఫ్రీ అకౌంట్ 1080 నార్మల్గా హెచ్డి క్వాలిటీ వస్తుంది. ఒకవేళ మీకు ప్రో ఉంటే కనుక దీన్ని ఇంకొంచెం క్వాలిటీ పెంచవచ్చు, విచ్ విల్ కమ్ టు యూహెచ్డి అల్ట్రా హై డెఫినేషన్ అంటారు. దెన్ 4Kలో మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. వన్స్ 4Kలో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత we have to upload it in the YouTube by creating the thumbnail and also description. So this is it. ఇది మనం ఎంపైర్ ఇది క్రియేట్ చేయడం అనేది ఇలాగా ఒక వీడియో క్రియేట్ దిస్ ఇస్ ఇట్. ఇలా మనం ఒక హిస్టారికల్ వీడియోస్ అనేవి క్రియేట్ చేసి ఫేస్లెస్ యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేయొచ్చు, ఆల్ విత్ ద ఏఐ వర్క్ ఫ్లో. మనం స్క్రిప్టింగ్ నుంచి అండ్ ఎడిటింగ్ వరకు చివరికి డౌన్లోడ్ చేసి పబ్లిష్ చేసే వరకు మనం అంతా ఏఐతోనే చేయొచ్చు. సో అది నేను మీకు ఈ వీడియోలో చూపించాను కదా, ఈ 2 పార్ట్స్లో. హోప్ యూ ఆల్రెడీ ఎంజాయ్ దిస్ వన్. నెక్స్ట్ వీడియో మీరు ఏదైనా ఇంట్రెస్టెడ్ టాపిక్ ఉంది నాకు దీని మీద చేయండి అంటే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. మా ఈ కంటెంట్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. And don't forget to subscribe to our channel. Thank you.